హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చేగోడీలు లోపల గుల్ల గుల్లగా పైన క్రిస్పీగా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. అయితే మనం చిన్నప్పుడు ఎక్కువగా స్నాక్స్ కింద స్కూల్ దగ్గర కొనుక్కొని తినేవాళ్ళం. ఈ చేగోడీలు అంత టేస్టీగా ఉంటాయి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తింటారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ చేగోడీలని లోపల గుల్లగుల్లగా పైన క్రిస్పీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోని వాటర్ వేసుకోవాలి. ఒక కప్పు కొలతతోటి, కప్పు కానీ గ్లాసు కొలత అయితే తప్పకుండా తీసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడే వేసుకోవాలి, తర్వాత మనకి వేసినా సరే అంత కరెక్ట్గా అయితే సరిపోదు. ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా పసుపు అలానే వాము వేసుకోవాలి. ఇవి కరెక్ట్గా మనకి బయట బండి మీద కొని అంటే మనకి చిన్న చిన్న బడ్డీల్లో కొనుక్కుంటూ ఉంటాం కదా, చెగోడి కొంచెం రెడ్ కలర్లో ఉంటాయి. అలా మీకు పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటే కలర్ కోసం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి, ఆరెంజ్ కానీ రెడ్ కానీ. అయితే ఇది ఆకర్షణీయంగా కనబడడం కోసమే కానీ దీనివల్ల అయితే అస్సలు టేస్ట్ రాదండి, హెల్త్కి కూడా అస్సలు మంచిది కాదు. అందుకు కానీ నేను పసుపు, మన కారానికి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కలర్ కోసం నేను పసుపుని మాత్రమే వేస్తున్నాను. గుల్లగుల్లగా రావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా నెయ్యిని వేసుకోవాలి, లేదనుకుంటే వెన్న కూడా వేసుకోవచ్చు. డాల్డా వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా గుల్లగా కూడా వస్తాయి. అయితే డాల్డా కూడా హెల్త్కి అంత మంచిది కాదు కనుక నేను నెయ్యి వేస్తున్నాను. ఇవి రెండు లేని ఎడల మీ దగ్గర ఆయిల్ వేసుకోవచ్చు. వేసుకొని చక్కగా మరిగిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. మీకు ఇష్టం ఉన్నట్లయితే ఇందులోని కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే శనగపప్పుతో చేస్తున్నాను కనుక నార్మల్గానే చేసేస్తున్నాను. ఇలా మరిగించుకున్న తర్వాత నేను సాల్ట్ చెక్ చేసుకున్నాను. ఈ టైంలోనే సాల్ట్ చెక్ చేసుకో. చక్కగా సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత మనము ఏ కప్పుతోటి అయితే వాటర్ తీసుకుంటామో దానికి 3/4 కప్పు క్వాంటిటీలోని రైస్ ఫ్లోర్ని వేసుకోవాలి. ఇదే ప్లేస్లో మీరు మైదా పిండి తీసుకున్నట్లయితే ఫుల్ కప్పు వేసుకోవచ్చు. బియ్యం పిండి తీసుకున్నట్లయితే 1/4 కప్పు తగ్గించుకొని వేసుకోవాలి. ఒకవేళ మీరు కేజీల చొప్పున తీసుకున్నట్లయితే మాత్రము ఒక 100 గ్రామ్స్ పిండిని తగ్గించి వేసుకోవాలి. లీటర్ నీళ్ళకి ఒక 100 గ్రాములు పిండిని తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే రైస్ ఫ్లోర్ కొంచెం హార్డ్గా ఉంటుంది, మైదా పిండి వచ్చేసరికి కొంచెం స్మూత్గా ఉంటుంది కనుక ఎర్లీగా కుక్ అవుతుంది. ఈ బియ్య పిండి వచ్చేసరికి కుక్ అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది, వాటర్ని కూడా ఎక్కువగా పీల్చుకుంటుంది అనమాట. నాకైతే ఒక కప్పు నీళ్ళకి 3/4 కప్పు వరకు ఇలా రైస్ ఫ్లోర్ని వేసాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించి పెట్టుకొని వేరే ప్లేట్లోనే ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కొంచెం వేడిగా ఉండేటప్పుడే చేతికి కొంచెం నీళ్ళు అప్లై చేసుకుంటూ మెత్తగా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత అయితే మరీ డ్రైగా అయిపోయి చేగోడీలు కూడా కొంచెము బ్రేక్ అయిపోయినట్టు వచ్చేస్తాయి డీప్ ఫ్రై చేసేటప్పుడు. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. అయితే మనకి చేగోడీల్లోని 2-3 సైజులు ఉంటాయండి, స్మాల్, మీడియము, లార్జ్ లాగా అనమాట. అలా మనకి ఏ సైజులో కావాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్లో తయారు చేసి ఉంచుకోవాలి. మీకు ఇంకా స్మూత్గా సన్నగా కావాలి అనుకుంటే జంతికలు తయారు చేసే బాక్స్లోని వేసుకొని ముందుగానే ఓపెన్ చేసేసి తర్వాత చిన్న చిన్నగా కూడా చుట్టుకోవచ్చు. నేను డైరెక్ట్గా హ్యాండ్ తోటే చేస్తున్నాను, కొంచెం మందంగా చేయాలనే ఉద్దేశంతో ఇలా ఈ సైజులో మీడియం సైజులో చిన్న చిన్న బాల్స్లో చుట్టుకొని పక్కనే ఉంచుకోవాలి. అలానే మనం ముందుగా మిక్స్ చేసుకున్న పిండి అనేది డ్రై అవ్వకుండా చూసుకోవాలండి. కొంచెం కొంచెం పైన వాటర్ అప్లై చేసుకుంటూ సైడ్ పెట్టుకునేటప్పుడు మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అన్ని బాల్స్ తయారు చేసుకున్న తర్వాత మిగతాది క్లోజ్ చేసేయాలి తడి క్లాత్తో కానీ, లేదనుకుంటే తడిగా ఉన్న ప్లేట్ ఏదైనా మూత పెట్టుకోవాలి. లేదంటే పిండి డ్రై అయ్యే అవకాశం ఉంటుంది. అలా డ్రై అయినట్లయితే చెగోడి కొంచెం బ్రేక్ అవుతాయి డీప్ ఫ్రై చేసేటప్పుడు. తర్వాత నేను పచ్చిశనగపప్పుని ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకొని ఉంచుకున్నాను అనమాట. పైన కొంచెం కొంచెం మనము ప్రెస్ చేసి వదిలేయటమే. తర్వాత చేతికి వాటర్ అప్లై చేసుకుంటూ మనకి ఎంత సైజులో కావాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా ఇలా చుట్టుకొని పైనుంచి మనము ఈ శనగపప్పుని రోల్ చేసేయడమే. ఇదే ప్లేస్లో మీరు నానబెట్టుకున్న పెసరపప్పుని రోల్ చేయాలి. నువ్వులు ఉంటాయి కదండి, నువ్వుల్ని కూడా ఇదే ప్లేస్లోని శనగపప్పు ప్లేస్లో చక్కగా వేసుకొని ఇలా గట్టిగా చేత్తో ప్రెస్ చేసినట్లయితే ఈజీగా రోల్ అయిపోతాయి అన్నమాట. డీప్ ఫ్రై అయిన తర్వాత పైనుంచి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. మనకి ఎలా ఇష్టం ఉన్నట్లయితే అలా చేసుకోవచ్చు.
ఇవేవి కాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది రాకుండా అంటే కొంతమందికి శనగపప్పు తింటే కొంచెం పొట్టలో కొంచెం గ్యాస్లా ఫామ్ అవుతుంది కదా, అలా ఉంది అని అనుకుంటే మాత్రము ఈ ప్లేస్లోని అంటే శనగపప్పు ప్లేస్లోని మినప్పప్పుని కూడా వేసుకోవచ్చు. నానబెట్టే తీసుకోవాలి తప్పకుండా. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. శనగపప్పే వేయాలని ఏమీ రూల్ లేదండి. ఇలా చక్కగా ఒత్తుకొని అన్నీ అరేంజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ ఒకేసారి తయారు చేసుకొని ప్లేట్లో పెట్టుకుంటే డీప్ ఫ్రై చేసేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా నేను కొన్ని తయారు చేసిన తర్వాత మిగతా పిండిని కొంచెం క్లాత్తో క్లోజ్ చేసేసానండి, లేదంటే డ్రై అయిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనము డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు మరి లోతుగా ఉన్నది కాకుండా ఇలా వెడల్పుగా ఉన్నది తీసుకున్నట్లయితే మనకి ఏ షేప్ తోటైతే మనం ఈ ఐటమ్స్ చేస్తామో ఆ షేపు కరెక్ట్గా వస్తాయి అన్నమాట. లోతుగా ఉన్నదైతే అన్నీ ఒక దానిపైన ఒకటి పడి కొంచెం షేప్ అవుట్ అయిపోతాయి డీప్ ఫ్రై అయిన తర్వాత. ఇది 80% మాత్రమే హీట్ అయిన తర్వాత ఫస్ట్ చిన్నగా వేసుకొని ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని మిగతా మనం తయారు చేసి ప్లేట్లో పెట్టుకున్న చేగోడీలన్నీ వేసేసుకొని ఫస్ట్ ఒక హాఫ్ మినిట్ అంటే 30 సెకండ్స్ హైలో పెట్టుకొని తర్వాత కంప్లీట్గా సిమ్లో పెట్టినట్లయితే లోపల వరకు సమానంగా ఫ్రై అవుతాయి. చాలామంది డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు హైలో పెట్టేసి ఫ్రై చేసేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల టేస్ట్ మారిపోతుంది, అలానే పైన కలర్ ఎక్కువ వచ్చేస్తుంది, లోపల వరకు అయితే సమానంగా ఉడకవండి. క్రిస్పీనెస్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇలా చక్కగా వేసుకొని కాసేపు హైలోని కాసేపు సిమ్లోని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చేసుకునేటప్పుడు ఈ ఆయిల్ పైన నురుగు పదార్థం అనేది ఎక్కువగా ఉండకూడదన్నమాట. అని చేగోడీలు తయారు చేసుకునేటప్పుడు కూడా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలండి. బ్రేక్ అవ్వకుండా ఉండాలి అంటే పిండి అనేది డ్రై అవ్వకూడదు, అలానే బాగా కుక్ అవ్వాలి కూడా హాట్ వాటర్లో. అలానే చక్కగా మనము ఈ ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని కొంచెం ఓపిక్గానే ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఇవి కొంచెం మందంగా ఉంటాయి, దాంతోపాటు రైస్ ఫ్లోర్తో తయారు చేసినవి ఏవైనా సరే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇవి కుక్ అయ్యేసరికి, అంటే ఫ్రై అయ్యేసరికి. ఇలా చక్కగా ఆయిల్ అంతా చెగోడిని విడిచిపెట్టే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి మనము ఆయిల్ అంతా వేరే దాంట్లోని రిమూవ్ అయిపోయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటాయి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. నాకైతే ఇలాంటివి ఏవైనా చాలా ఇష్టమండి. నాకే కాదు మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి ఇష్టమే. చిన్నప్పుడైతే ఇదే చేగోడి 1 రూపీకి దొరికేది. ఇప్పుడైతే 5 రూపీస్ అయినా ఇంత చక్కగా మనకి ఇదే టేస్ట్ అయితే దొరకడం చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఇలా చక్కగా అన్నీ తయారు చేసుకున్న తర్వాత ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే వారం తిరగకముందే ఖాళీ చేసేస్తారు ఎవరైనా చాలా ఈజీగా. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. యూజ్ అవుతుంది అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కనే బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు ఎప్పటికప్పుడే నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎలా తయారు చేస్తారనేది కూడా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేశం.